నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు సీన్ మారుతోంది. మొన్నటి వరకు సైలెంట్, ఇప్పుడు లోపల రగులుతున్న వాల్కానిక్ మూమెంట్. ఎస్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వేస్తున్న తాజా అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు ఆయన్ని కలవటం కష్టం అన్న విమర్శల నుంచి ఇప్పుడు నేరుగా నియోజకవర్గ స్థాయి నేతలకు యాక్సెస్ ఇస్తున్నారు. కానీ ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ దాగుంది. ఆయన ఎవరిని కలిసినా ఆ మీటింగ్ ఎవరితో అయినా సరే అక్కడ వినిపిస్తున్న మాట ఒక్కటే, ఫోకస్ చేస్తున్న టార్గెట్ ఒక్కటే. అసలు ఆ 4 గోడల మధ్య నడుస్తున్న ఆ సైలెంట్ ఆపరేషన్ ఏంటి? కేడర్కు జగన్ నూరిపోస్తున్న ఆ పక్క సిలబస్ ఏంటి? ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎన్నికల తర్వాత కాస్త సైలెంట్ అయిన వైసీపీ క్యాడర్లోకి మళ్లీ ఫుల్ ఎనర్జీని పంప్ చేసేందుకు అధినేత జగన్ ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఒక స్పెషల్ యాంగిల్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటంటే, మీటింగ్ ఏదైనా సబ్జెక్ట్ అదే. ఎస్, జగన్ ఎవరితో సమావేశమైనా, ఏ నియోజకవర్గ నేతలతో భేటీ అయినా ఆయన మెయిన్ ఫోకస్ మొత్తం ఒకే పాయింట్ చుట్టూ రివాల్వ్ అవుతోంది. ఇది కేవలం ఒక సాధారణ పొలిటికల్ స్ట్రాటజీ కాదు. ఒక పక్కా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తన శ్రేణులను ఒకే మైండ్ సెట్తో గ్రౌండ్ లెవెల్ యుద్ధానికి ప్రిపేర్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఎలాంటి డైవర్షన్స్ లేకుండా సింగిల్ టార్గెట్ని ఫిక్స్ చేశారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడమే లక్ష్యంగా ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. పరిస్థితులు, కార్యాచరణ కారణంగా క్యాడర్లో నెలకొన్న స్తబ్దతను బ్రేక్ చేసి వారిలో పోరాట స్ఫూర్తిని రగిలించడానికి మాజీ సీఎం జగన్ ఈ రూట్ ఎంచుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల్లో కోల్పోయిన స్థైర్యాన్ని తిరిగి నింపడంపై ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇంట గెలిచి రచ్చగెలవాలి అనే సామెత మనకు గుర్తుకు రాక మానదు. ముందుగా పార్టీ క్యాడర్ని స్ట్రాంగ్ చేసుకున్న తర్వాతే పబ్లిక్లోకి వెళ్లాలనేది ఆయన వ్యూహంగా పలువురు పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ మీటింగ్స్ ద్వారా లీడర్స్కు, యాక్టివ్ వర్కర్స్కు ఒక క్లియర్ విజన్ని, రోడ్ మ్యాప్ను జగన్ అందిస్తున్నారు. డైరెక్ట్ ఇంటరాక్షన్తో వారిని మోటివేట్ చేస్తున్నారు. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఈ మొత్తం ఎపిసోడ్లో మనం గమనించాల్సిన మరో కీలకమైన విషయం ఏంటంటే, జగన్ పబ్లిక్ టూర్స్కు వెళ్లకుండా పార్టీ ఆఫీస్కే పరిమితం కావడం, బయట జనాల్లోకి వెళ్లి పాదయాత్రల ద్వారా మైలేజ్ తెచ్చుకోవడం ఆయనకు అలవాటే. ఆ పాదయాత్రల గురించే ఆయన పదే పదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు కూడా. కానీ ఇప్పట్లో జిల్లాల పర్యటనలు ఉండకపోవచ్చని తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి. దీని వెనుక పెద్ద పొలిటికల్ క్యాలిక్యులేషన్ ఉందనేది వాస్తవం. రోడ్ల మీదకు వెళ్లి హడావుడి చేయడం కంటే ముందుగా పార్టీ సెంట్రల్ ఆఫీస్లోనే నియోజకవర్గ స్థాయి నాయకులతో కూర్చొని కంప్లీట్ బ్రెయిన్ స్టామింగ్ చేస్తున్నారు. కార్యకర్తల్లో కరెంటు పాస్ చేసి వారి ద్వారానే జనంలోకి వెళ్లాలనేది ఈ స్కెచ్. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్లు ద్వితీయ శ్రేణి నేతలే. ఆ రియాలిటీని కరెక్ట్గా క్యాచ్ చేయడానికే ఈ ఆఫీస్ మీటింగ్స్ అన్నీ సాగుతున్నాయి. ఇక జగన్ మాట్లాడుతున్న ఆ కామన్ సబ్జెక్ట్ ఏంటంటే, అధికార పార్టీ వైఫల్యాలు, ప్రభుత్వ వ్యతిరేకత. ఏ నియోజకవర్గ నేతలొచ్చినా ఆయనిచ్చే డైరెక్షన్ ఒక్కటే. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల్ని, అమలు కాని హామీలను టాప్ టు బాటం ఎలా తీసుకువెళ్లాలనే దానిపైనే ఆయన ఫోకస్ అంతా. లోకల్ ఇష్యూస్తో పాటు స్టేట్ వైడ్గా ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని ప్రజల్లోకి బలంగా ఎలా క్యారీ చేయాలనేది జగన్ ఆంతర్యం. ఇది ఓ రకంగా సైకలాజికల్ వార్ఫేర్ లాంటిది. క్యాడర్ మొత్తానికి ఒకటే సిలబస్ ఇచ్చి ఆ సిలబస్నే పదే పదే చదివించడం ద్వారా వారి ద్వారా ప్రజల మైండ్స్లోకి ఆ నెగటివ్ ఇంపాక్ట్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు ఖచ్చితంగా సంకేతాలిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూసారుగా జగన్ మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉందో. గల్లీ స్థాయి పంచాయతీలను పక్కన పెట్టి ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వాన్ని ఎలా కార్నర్ చేయాలో
కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా జరిగిన అనకాపల్లి టూర్. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కును పట్టుకుని ఆయన సంధించిన అస్త్రాలు పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచుతున్నాయి. అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వెనుక జగన్ ప్లే చేస్తున్న ఆ మైండ్ గేమ్ ఏంటి? ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పర్యటనలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై జగన్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెనుదుమారం రేపుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ను మళ్లీ రగిలిస్తూ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని ఆయన చేసిన విమర్శలు పార్టీ శ్రేణుల్లో ఒక క్లారిటీనిచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సిన స్పెషల్ పాయింట్ ఏంటంటే అది స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయినా మరేదైనా జగన్ తన మెయిన్ సబ్జెక్ట్ అయిన ప్రభుత్వ వైఫల్యం అనే కోణం నుంచే ప్రజల్లోకి వెళ్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వెనకబడిందనే పాయింట్ని క్యాడర్కు బలంగా నూరిపోస్తున్నారు. ఇది కేవలం ఒక లోకల్ ఇష్యూ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై చేసే పెద్ద పొలిటికల్ ఫైట్కు ఒక మేజర్ వెపన్ అని అర్థమవుతోంది. ఈ ఇష్యూ ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీకి కొత్త ఊపిరిపోయవచ్చని అధినేత విశ్లేషిస్తున్నారు. నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వ మౌనాన్ని ప్రశ్నించడం ద్వారా క్యాడర్లో పోరాట పటిమను పెంచుతున్నారు. సాధారణంగా ఏ ప్రతిపక్ష నేతైనా మీడియా ముందుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రోజూ విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ జగన్ ఆ ట్రెడిషనల్ అప్రోచ్కు భిన్నంగా వెళ్తున్నారు. తాను స్వయంగా రోజూ కెమెరాల ముందుకు రావడం కన్నా తన పార్టీ శ్రేణులతో కలిసి ఇంటర్నల్గా డిస్కస్ చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది ఒక సైలెంట్ ఆపరేషన్లా సాగుతోంది. మీడియా అటెన్షన్ కంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అటెన్షన్ తనకు ముఖ్యమని ఆయన భావిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు మీడియా మేనేజ్మెంట్ కంటే పీపుల్ మేనేజ్మెంట్ ముఖ్యం. దానికి సరైన ఆయుధం పార్టీ వర్కర్లే. అందుకే వారితో నేరుగా మమేకమవుతూ వారికి సబ్జెక్ట్ నూరిపోస్తున్నారు. ఈ వ్యూహం భవిష్యత్తులో అధికార పార్టీకి పెద్ద సవాల్గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. వారంలో ఒకరోజు నియోజకవర్గ స్థాయి సమావేశాలతో జగన్ తన పొలిటికల్ టైం టేబుల్ని ఫిక్స్ చేసుకున్నారు. ముఖ్యమైన లీడర్స్తో పాటు ద్వితీయ శ్రేణి నేతలకు మరింత దగ్గరవడమే ఈ షెడ్యూల్ ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు జగన్ను కలవడం కష్టమనే విమర్శ ఉండేది. ఆ గ్యాప్ను ఫిల్ చేసేందుకే ఇప్పుడు ఇలా డైరెక్ట్ యాక్సెస్ ఇస్తున్నారు. సెగ్మెంట్ల వారీగా క్యాడర్తో మమేకమవుతున్నప్పటికీ ఆయన మాట్లాడే సబ్జెక్టు మాత్రం గల్లీ స్థాయిది కాదు, ఏకంగా ఢిల్లీ స్థాయిది అన్నట్లుగా స్టేట్ ఇష్యూస్ పైనే ఉంటుంది. చర్చ ఏది మొదలైనా ఫైనల్గా అది ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీదకే వెళ్లేలా జాగ్రత్త పడుతున్నారు. లోకల్ పాలిటిక్స్లో కూరుకుపోతే అసలు లక్ష్యం పక్కదారి పడుతుందని ఆయనకు తెలుసు. అందుకే క్యాడర్ దృష్టంతా ఆ పెద్ద పిక్చర్ మీదే ఉండేలా మైండ్ ట్యూన్ చేస్తున్నారు. తన గత పాదయాత్ర ప్రస్తావనను జగన్ ఈ మీటింగ్స్లో పదే పదే తీసుకురావడం వెనుక కూడా ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఆ పాదయాత్ర పార్టీకి ఎంతటి చారిత్రక విజయాన్ని అందించిందో క్యాడర్కు గుర్తు చేయడం ద్వారా వారిలో ఆ పాత గ్లోరీని తట్టిలేపుతున్నారు. అది కేవలం ఒక జ్ఞాపకం కాదు, రాబోయే భవిష్యత్తు పోరాటానికి ఒక బ్లూ ప్రింట్ అని పరోక్షంగా చెబుతున్నారు. ప్రస్తుతం తాను జిల్లాల పర్యటనకు దూరంగా ఉన్నప్పటికీ ఆ పాదయాత్ర స్పిరిట్ను పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో కంటిన్యూ చేయాలని ఆయన ఆశిస్తున్నారు. ఒక లీడర్ ఫిజికల్గా ప్రతి చోట ఉండలేడు, కానీ ఆయన ఐడియాలజీ, ఆయన ఎమోషన్ ప్రతి ఊర్లో ఉండాలి. అదే ఈ ప్రస్తావనల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఈ ఎమోషనల్ బాండింగ్ ద్వారా క్యాడర్లో ఉండే చిన్నపాటి అసంతృప్తుల్ని కూడా చాలా ఈజీగా వాషౌట్ చేసేలా జగన్ తన పాలిటిక్స్ని రన్ చేస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఈ మొత్తం పరిణామాల్ని చూస్తే జగన్ తన పార్టీని ఒక కార్పొరేట్ స్టైల్లో, అదే సమయంలో స్ట్రాంగ్ గ్రాస్ రూట్ కనెక్టివిటీతో రీడిజైన్ చేస్తున్నారని చెప్పొచ్చు. టాప్ లీడర్షిప్ ఆలోచనలు బాటం లెవెల్ వర్కర్కు ఏమాత్రం కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేరాలి. అప్పుడే పార్టీ ఒక మిషన్లా పనిచేస్తుంది.
ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రతి సమావేశంలో ఆయనిస్తున్న డేటా, గణాంకాలు, ప్రభుత్వ వైఫల్యాల లిస్ట్ ఇవన్నీ కార్యకర్తలకు ఒక ఆయుధాల్లాంటివి. వాటిని పట్టుకొని వారు నేరుగా ప్రజల్లోకి వెళ్లాలి. అంటే ఒక గొంతు లక్షల గొంతులుగా మారి జనంలోకి ప్రతిధ్వనించాలి. ఇదే జగన్ అల్టిమేట్ మాస్టర్ ప్లాన్. ఎప్పుడైతే క్యాడర్ స్తబ్దుగా ఉండకుండా ఎంగేజ్ అవుతుందో ఆటోమేటిక్గా పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ లాజిక్ని పట్టుకునే జగన్ ఏపీ రాజకీయ చదరంగంలో తన పావుల్ని చాలా పకడ్బందీగా ముందుకు కదుపుతున్నారు. నిజానికి అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షం నుంచి ఎప్పుడూ ఒత్తిడి ఉండాలి. ఆ ఒత్తిడి కేవలం ప్రెస్ మీట్ల ద్వారా వస్తే సరిపోదు. అది ప్రజల నుంచి, వీధుల నుంచి రావాలి. జగన్ ఇప్పుడు సరిగ్గా అదే పాయింట్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. తన కార్యకర్తల్ని ఆ ఒత్తిడి పెంచే ప్రెషర్ గ్రూపులుగా మారుస్తున్నారు. ఈ మీటింగ్స్ అన్నీ రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్లో జరగబోయే పెద్ద కుదుపులకు ముందస్తు సంకేతాలిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో లీడర్స్ మారినా ద్వితీయ శ్రేణి నాయకత్వం, క్యాడర్ బలంగా ఉంటే ఎలాంటి ఫైట్ అయినా చేయొచ్చు. జగన్ ఇప్పుడు ఈ కోర్ స్ట్రెంత్ పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఫైనల్గా చెప్పాలంటే మీటింగ్ ఏదైనా సబ్జెక్ట్ అదే అన్న జగన్ ప్రస్తుత ఫార్ములా ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. తన పార్టీ శ్రేణుల్లో ఉన్న నెగటివిటీని తీసేసి దాని ప్లేస్లో రూలింగ్ పార్టీ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని ఫిల్ చేస్తున్నారు. ఇదొక క్యాలిబ్రేటెడ్ పొలిటికల్ అటాక్. ఈ ప్రాసెస్లో ఎక్కడా ఆయన తొందరపడటం లేదు. సమయం తీసుకుని మరీ ప్రతి నియోజకవర్గాన్ని స్కాన్ చేస్తూ ఎక్కడికక్కడ రిపేర్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ స్తబ్దతను ఛేదించి క్యాడర్ను యుద్ధోన్ముఖుల్ని చేసే జగన్ తాజా వ్యూహం సక్సెస్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఏపీ పొలిటికల్ పిక్చర్ వేరే లెవెల్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సరైన టైంలో ఈ అడుగులు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ సైలెంట్ ఆపరేషన్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అది అసలు మ్యాటర్. ఒక యుద్ధం గెలవాలంటే నాయకుడు ముందుండటం ఎంత ముఖ్యమో సైన్యం బలంగా సన్నద్ధంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు జగన్ చేస్తున్నది కరెక్ట్గా అదే. తన శ్రేణుల్లో నిరాశను తుడిచేసి వారి మైండ్స్లో ప్రభుత్వ వ్యతిరేకతనే మందుగుండును దట్టంగా కూరుతున్నారు. ఒక కార్పొరేట్ స్టైల్లో ఎక్కడా హడావుడి లేకుండా గ్రౌండ్ లెవెల్లో జరిగిపోతున్న ఈ సైలెంట్ ఆపరేషన్ రేపటి ఎలక్షన్ కురుక్షేత్రానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తోంది. జగన్ వేసిన ఈ కొత్త ఎత్తుగడ, ఆయన సిద్ధం చేస్తున్న ఈ ప్రెజర్ గ్రూప్స్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఏ స్థాయిలో మార్చేస్తాయో వేచి చూడాలి.